హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే నేను మోటో వ్లాగింగ్ కోసం ఏ కెమెరా తీసుకున్నాను అండ్ యాక్సెసరీస్ ఏమేమి తీసుకున్నాను అనే దాని గురించి చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చూసామంటే నేను DJI Osmo Action 4 తీసుకున్నాను. ఇది వచ్చేసి స్టాండర్డ్ కాంబో. ఫస్ట్ కెమెరా చూసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్ప్లేతో వస్తుంది మనకి. ఇది వచ్చేసి నాకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 21,400కి వచ్చింది. ఇది వచ్చేసి కెమెరా మనకి. నెక్స్ట్ యాక్సెసరీస్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. నెక్స్ట్ యాక్సెసరీస్ చూస్తే మనకి కేస్ ఒకటి ఇచ్చాడు కెమెరాకి. అండ్ ఇది వచ్చేసి హోల్డర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బైక్కి అటాచ్ చేయడానికి, లైక్ ఇది ఇలా పెట్టి కెమెరాని మనం దీనికి హోల్డ్ చేస్తాం. అంటే ఇది సేమ్ మ్యాగ్నెట్ లాగా అవుతుంది మనకి. ఇలా వస్తుంది ఇది. ఇంకా చూసామంటే మనకి బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. ఇది నేను తీసుకుంది స్టాండర్డ్ కాంబో కాబట్టి ఒక బ్యాటరీ వచ్చింది. మామూలుగా స్పోర్ట్స్ కాంబో తీసుకుంటే ఒక 3 బ్యాటరీస్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి $1770 mAh వస్తుంది ఇది మనకి. అండ్ ఒకసారి మనం ఫిక్స్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పెట్టాలి మనం. ఈ కెమెరాకి ఏంటంటే మెమరీ కార్డ్ రాదు, మనం సపరేట్గా మెమరీ కార్డ్ ఒకటి తీసుకోవాలి. నేను శాండిస్క్ ఎక్స్ట్రీమ్ తీసుకున్నాను. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ అయినా లేకపోతే ఎక్స్ట్రీమ్ ప్రో అయినా తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్ మెమరీ కార్డ్ తీసుకున్నామంటే 4K వీడియో సపోర్ట్ చేయదు. ఇది వచ్చేసి నాకు 1200 పడింది అమెజాన్లో. అండ్ ఈ మెమరీ కార్డ్ని మనం దీంట్లో వేద్దాం. ఈ కేసు అనేది ఇలాగ వస్తుంది మనకి దీనికి. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ మొబైల్ హోల్డర్ అన్నాం కదా ఇందాక. ఇది ఇలా అటాచ్ చేసి పెట్టామంటే చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. ఇది మనకి విండ్ వచ్చినా కానీ చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇంకా మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనం దీనికి అటాచ్ చేస్తాం కదా. ఇలా అటాచ్ చేసినప్పుడు ఈ స్క్రూని దీంట్లో పెట్టి ఇలా టైట్ చేయాలి. కెమెరాని దీనికి ఫిక్స్ చేస్తాం మనం ఇలాగా. సో మనకి కంప్లీట్ సెటప్ ఇలా వస్తుంది కెమెరాకి. నెక్స్ట్ చూసుకున్నామంటే నేను హెల్మెట్కి చిన్న మౌంట్ ఒకటి తీసుకున్నాను. అంటే మనం కెమెరాకి ఇది లేకుండా దీన్ని సెట్ చేస్తాం ఇక్కడ. ఇది ఇలా పెట్టి దీన్ని సెట్ చేస్తాం మనం.
ఇలా ఉంది కదా, ఇలా మనకి హెల్మెట్కి సెట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ యాక్సెసరీస్ చూసుకున్నామంటే మనం మైక్ వచ్చేసి నేను మొయానో మైక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 300 అలా పడింది. ఇది 3.5 mm జాక్తో వస్తుంది. బట్ మనకి కెమెరాకి ఏంటంటే సి టైప్ ఇస్తాడు మైక్. సో నేను ఈ కేబుల్ ఒకటి తీసుకున్నాను. నార్మల్గా అయితే ఎవరైనా బోయా కేబుల్ తీసుకుంటారు, బోయా BY-K4 కేబుల్ తీసుకుంటారు. బట్ నాకు ఏంటంటే అది అమెజాన్లో అన్అవైలబుల్ ఉంది. సో నేను ప్రస్తుతానికి ఇది తీసుకున్నాను. ఇది మైక్ అనేది ఇలా అటాచ్ చేసి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇది మైక్గా యూజ్ చేసుకుంటాం మనం, ఎక్స్టర్నల్ మైక్. దీంట్లో ఇంటర్నల్ మైక్ కూడా ఉంటుంది, కానీ మనకి అంత అవుట్పుట్ రాదు. మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు మనకి అంత అవుట్పుట్ రావాలంటే బోయా BY-K4 కేబుల్ వేసుకొని అండ్ దానికి మన ఎక్స్టర్నల్ మైక్ని అటాచ్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే డెడ్ క్యాట్ అంటారు దీన్ని. ఇది మనం మైక్ ఉంది కదా, మైక్ దగ్గర ఫిక్స్ చేస్తాం దీన్ని, ఎందుకంటే అవుట్ సైడ్ నాయిస్ మనకి క్లియర్ చేస్తుంది ఇది. ఈ మైక్ దీన్ని ఇలా కనెక్ట్ చేస్తాము. దీన్ని ఇలా చేసామంటే మనకి ఏంటంటే అవుట్ సైడ్ నాయిస్ కాకుండా మన వాయిస్ ఒకటే క్యాప్చర్ చేస్తుంది మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి నేను తీసుకున్న కంప్లీట్ యాక్సెసరీస్.